తండ్రి అయినటువంటి దేవుడు మనందరినీ ప్రేమించి మన జీవితాల్లో అనుగ్రహించినటువంటి ఈ సమయానికై దేవునికి వందనాలు చెల్లిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని ఆసక్తితో వీక్షిస్తున్నటువంటి విశ్వాసులైనటువంటి అందరూ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో నా శుభవందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి క్షేమాన్ని అనుభవిస్తూ భూమి మీద దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మరి దేవుని బిడ్డలుగా మనందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నంలో మరి దేవుని యొక్క వాక్యం మనకు ఎంతగానో సహాయం చేస్తుంది. మరి అట్టి దేవుని యొక్క వాక్యాన్ని మరి దైవ గ్రంథం నుండి ఈ దినం కూడా మరి ఆలోచన చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ సమయంలో మనం నేర్చుకోబోతున్నటువంటి అంశం, ధ్యానించబోతున్నటువంటి అంశం, తండ్రి అయినటువంటి దేవుడు సృష్టికర్త స్థానంలో ఉన్నాడు. ఆయన సృష్టిని తన యొక్క ఉన్నతమైనటువంటి మాట చేత సృష్టించాడు. అదేవిధంగా మరి మానవ మాతృమైనటువంటి మనల్ని కూడా తన స్వరూపమందు తన పోలిక చొప్పున భూమి మీద సృజించాడు. మరి ఆయన చేత సృజించబడినటువంటి మనము మహోన్నతుడైనటువంటి దేవుడిని మనం ఆరాధించాల్సినటువంటి వారమై ఉన్నాం, సేవించాల్సినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి ఈ దినం మనం అధికారంతో కూడుకున్నటువంటి ఆరాధన, లేకపోతే ఆరాధనలో కొన్ని నియమాలు, కొన్ని నిబంధనలు, తండ్రి అయినటువంటి దేవుడు తనని ఆరాధిస్తున్నటువంటి వాళ్ళు ఏ విధమైనటువంటి ధోరణితో తన సన్నిధికి రావాలి అనేటువంటి విషయాల్ని మరి ఏ విధంగా మనకి తెలియజేశాడో ఆ విషయాలన్నిటిని కూడా మనం ఆలోచన చేయడానికి ప్రయత్నించేద్దాం. కాబట్టి ఆరాధన ఎప్పుడూ కూడా అధికారంతో కూడుకున్నది, కొన్ని నియమాలతో, కొన్ని నిబంధనలతో కూడుకున్నది. అధముడైనటువంటి మానవుడు మహోన్నతుడైనటువంటి దేవుని సముఖానికి వెళుతున్నప్పుడు తన ఇష్టానుసారంగా తన ఆలోచన పరిధిని బట్టి తాను కల్పించుకున్నటువంటి వాటి చేత దేవుడిని ఆరాధించేటటువంటి ప్రయత్నం చేస్తే దేవుడు వాటిని అంగీకరించేటటువంటి స్థితిలో లేడు. కాబట్టి దేవాదేవుడిని సామాన్యులమైనటువంటి మనం ఆరాధిస్తున్నప్పుడు ఆయన ఎట్టి రీతిలో మనం ఆరాధన చేయాలి అని చెప్పి మనకు సూచిస్తున్నాడో దాన్ని మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయాల్సినటువంటి వారమైన ఒక విషయాన్ని మనం గుర్తిస్తున్నప్పుడు ఆయన ఆదేశించినటువంటి స్థానంలో, ఆయన ఆదేశించినటువంటి స్థాయిలో కనుక మనం దేవుని సన్నిధికి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయలేకపోతే ఆయన్ని మనం ఏమాత్రం కూడా మెప్పించలేము. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు స్పష్టీకరించారు. యోహాను సువార్త 4:24 తండ్రి అయినటువంటి దేవుడిని ఆరాధించేవాళ్ళు ఏ విధంగా ఆరాధించాలో స్పష్టీకరించాడండి. దేవుడు ఆత్మ గనుక ఆయన్ని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని స్పష్టీకరించాడు. కాబట్టి ఆరాధనలో ఉన్నటువంటి విషయాలను మనం ఆలోచన చేస్తున్నప్పుడు, కాబట్టి పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ తను ఆరాధిస్తున్నటువంటి జనాంగం ఏ విధమైనటువంటి అధికారంతో, ఏ విధమైనటువంటి నిబంధనలతో, ఏ విధమైనటువంటి నియమాల చేత తనను ఆరాధించాలో దేవుడు ఆశపడుతున్నాడో దాన్ని మనం సవివరంగా ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఆరాధనలో ఉన్నటువంటి నియమాలు, కొన్ని ప్రిన్సిపల్స్, కొన్ని నిబంధనల గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ప్రప్రదంగా మనం వెళ్ళవలసింది ఆదికాండము 4వ తండ్రి అయినటువంటి దేవుడిని ఆరాధించినటువంటి, ప్రప్రదంగా ఆరాధించినటువంటి ఇద్దరు వ్యక్తుల గురించి మనం ఆలోచన చేయబోతున్నాం. ఆదికాండము 4వ నుండి 7వ వరకు మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఇరువురు సహోదరులు కయ్యను, ఆబేలు ఇరువురు కూడా తండ్రి అయినటువంటి దేవుణ్ణి తమ అర్పణల చేత ఆరాధించేటటువంటి ప్రయత్నం చేశారు. తమ అర్పణల చేత తండ్రి అయినటువంటి దేవుణ్ణి సేవించేటటువంటి ప్రయత్నం చేశారు. అయితే వారి యొక్క ఆరాధనల విషయాలను మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి యొక్క అర్పణ, ఒక వ్యక్తి చేసినటువంటి ఆరాధన అంగీకరించబడింది. మరొక వ్యక్తి చేసినటువంటి అర్పణ, ఆరాధన అంగీకరించబడినటువంటి స్థాయిలో మనం గమనిస్తున్నాం. ఈ సమయంలో ఎందుకు అర్పణ అంగీకరించబడింది, ఎందుకు అర్పణ అంగీకరించబడలేదు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు యోహాను రాసినటువంటి పత్రికలోను, అదేవిధంగా హెబ్రీలకు రాస్తున్నటువంటి పత్రికలోనూ కూడా ఒక విషయాన్ని స్పష్టీకరిస్తున్నాడు. ఏంటయ్యా అంటే, హేబేలు యొక్క క్రియలు మంచివిను, అతడు తన యొక్క క్రియలను బట్టి విశ్వాసం చేత తన అర్పణ అర్పించేటటువంటి ప్రయత్నం చేశాడు. కయ్యను యొక్క క్రియలు చెడ్డవైనందున అతని యొక్క అర్పణను అర్పించినప్పుడు కూడా తండ్రి అయినటువంటి దేవుడు దాన్ని అంగీకరించేటటువంటి ప్రయత్నం చేయాలి. అంటే వారు ఇరువురు కూడా తండ్రి అయినటువంటి దేవుడిని సేవించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ సేవిస్తున్నటువంటి విధానాన్ని మనం గమనిస్తున్నప్పుడు ఇరువురు కూడా తమ అర్పణలు తండ్రి అయినటువంటి దేవుని దగ్గరికి తీసుకువెళ్ళారు. హేబేలు తన మందలో ఉన్నటువంటి వాటిని, క్రొవ్వినటువంటి వాటిని, తొలుచులు పుట్టినటువంటి వాటిని తీసుకువెళ్ళాడు. మరి కయ్యను తమ పొలం సేద్యపరిచినటువంటి దాంట్లోండి ఆ కాయగూరలను తీసుకెళ్ళేటువంటి ప్రయత్నం చేశారు. అయితే దేవుడు తీసుకొచ్చినటువంటి అర్పణను చూడట్లేదు, కానీ అర్పించినటువంటి వ్యక్తి యొక్క హృదయ స్థితిని, ఆ వ్యక్తి కలిగి ఉన్నటువంటి ఆ క్రియ సంబంధమైనటువంటి, ఆ విశ్వాస సంబంధమైనటువంటి క్రియలను గురించి ఆలోచన చేస్తున్నారు.
కాబట్టి మొట్టమొదటిగానే ఆరాధనలో ఉన్నటువంటి నియమం గురించి, అధికారం గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ప్రప్రథమంగా తండ్రి అయినటువంటి దేవుడిని ఆరాధన చేసినటువంటి కయీను ఏబేలు యొక్క స్థితిని మనం ఆలోచన చేస్తున్నప్పుడు అక్కడగానే ఒక బేసిక్ ఎలిమెంట్ అనేటువంటిది ముందస్తుగానే నిర్ణయించబడింది. ఏంటంటే అంటే అక్కడ వాళ్ళిద్దరే అర్పణను అంగీకరించడానికి కారణం ఒక వ్యక్తి యొక్క క్రియలు మంచివి, ఒక వ్యక్తి యొక్క క్రియలు చెడ్డవి. అంటే రైటు రాంగు, మంచి చెడు అనేటువంటి దాని మీద వారి యొక్క ఆరాధన స్థితి అంగీకరించబడడం లేకపోతే అంగీకరించబడకపోవడం అనేటువంటి విషయాల్ని మనం ఆలోచిస్తుంది. కాబట్టి ఆలోచన చేస్తున్నప్పుడు ముందస్తుగానే మనం ఒక విషయాన్ని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడైతే ఆ సంఘటన మనం ఆలోచన చేస్తున్నామో అది మనకి నేర్పించేటటువంటి విషయం ఏంటంటే ముందస్తుగానే తండ్రి అయినటువంటి దేవుడు తన్ను ఆరాధిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక నియమానుసారంగా ఒక పద్ధతిని అనుసరించి, ఒక ప్రకటనను అనుసరించి తన సన్నిధికి వచ్చి తను సేవించాలి అనేటువంటి ఆలోచన. వాస్తవానికి అక్కడ వాళ్ళు ఏమాత్రం కూడా గ్రంథస్థరూపమైనటువంటి లిఖితపూర్వమైనటువంటి నిబంధన వారు ఏమాత్రం కూడా కలిగి ఉండకపోయినప్పుడు కూడా వాళ్ళు తమ తల్లిదండ్రుల ద్వారా, తమ తల్లిదండ్రులు దేవుని ద్వారా ఏ విధమైనటువంటి మాటలను అయితే విన్నారో అది వాళ్ళకి చట్టం కింద పరిగణింపబడుతుంది, అది వాళ్ళకి నిబంధన కింద పరిగణింపబడుతుంది. కాబట్టి ఆ నియమాలను, నిబంధనలను అనుసరించి వాళ్ళు దేవుని దగ్గరికి వచ్చారు. కాబట్టి మనం ఇక్కడ గమనిస్తున్నప్పుడు ముందస్తుగానే దేవుడు వారికి ఒక తన్ని దగ్గరికి, తన సన్నిధికి వస్తున్నటువంటి వ్యక్తులు, తన సేవించడానికి వస్తున్నటువంటి వ్యక్తులు ఏ విధమైనటువంటి ధోరణితో రావాలో ముందస్తుగానే దాన్ని స్థాపించేటటువంటి ప్రయత్నం చేశాడు అనేటువంటి విషయాన్ని మనం గుర్తించగలుగుతున్నాము. కాబట్టి మొట్టమొదటిగా పితరుల కాలంలో తండ్రి అయినటువంటి దేవుడిని ఆరాధించినటువంటి ఆ 20 వ్యక్తులు మంచి చెడు, తప్పు ఒప్పు అనేటువంటి పరిధుల్లో వారి యొక్క ఆరాధన విధానం అనేటువంటిది నియమించబడింది. ఎప్పుడైతే చెడును ఉద్దేశించి చెడు స్థాయిలో, ఎప్పుడైతే మంచి మార్గంలో లేని స్థాయిలో వెళ్ళి దేవుడిని ఆరాధించే ప్రయత్నం చేశాడో దాన్ని దేవుడు అంగీకరించే ప్రయత్నం చేయాలి. దేవుడు ఏమీ కూడా మొహమాటం కలిగినటువంటి వ్యక్తిగా ఉండడండి. ఆయన అనుకున్నది మనిషి ఖచ్చితంగా చేస్తేనే దాన్ని అంగీకరిస్తాడు. ఏమాత్రం కూడా వ్యక్తులను బట్టి తన స్థితిని, తన యొక్క ఆరాధన విధానాన్ని, తనను సేవించాల్సినటువంటి నియమ నిబంధనలు మార్చుకునేటువంటి ప్రయత్నం దేవాదేవుడు ఎప్పుడు కూడా చేయడు. కాబట్టి మొదటి విషయాన్ని మనం గమనిస్తున్నప్పుడు వాళ్ళు దేవాదేవుని దగ్గరికి వెళుతున్నప్పుడు ఖచ్చితంగా బైబిల్ సంబంధమైనటువంటి ఆ ఇన్సిడెంట్ని మనం గమనిస్తున్నప్పుడు, ఆ సంఘటన మనం పరిశీలన చేస్తున్నప్పుడు వాళ్ళకు ముందస్తుగానే స్థాపించబడింది అనే విషయాన్ని గుర్తిస్తున్నాం. ఆ క్రమంలో రెండో ఆరాధనకు వెళుతున్నప్పుడు లేవీకాండం 10వ అధ్యాయంలో మొదటి నుండి విషయాన్ని మనం గమనిస్తున్నప్పుడు నాదాబు, హబీబు అనేటువంటి వ్యక్తులు ఉన్నారండి. వీళ్ళు ధర్మశాస్త్రం క్రింద ఉన్నారు. లేవీల యొక్క సంతతికి చెందినటువంటి వ్యక్తులుగా వీళ్ళు పరిగణింపబడుతున్నారు. వీళ్ళు దేవుణ్ణి సేవించేటటువంటి ప్రయత్నంలో యాజకులుగా పనిచేస్తున్నటువంటి వైఖరి మనం గమనిస్తున్నాం. అయితే వీళ్ళ యొక్క ఆరాధన విధానాన్ని మనం గమనిస్తున్నప్పుడు లేవీకాండము 9వ అధ్యాయము 24వ వచనం పాప బలి అర్పణ, దహన బలి గురించి, పాప పరిహారార్థ బలి గురించి విషయాలన్నీ కూడా ప్రస్తావించినప్పుడు 9వ అధ్యాయంలో అహరోను పాప బలి అర్పించి, దహన బలి అర్పించి, సమాధాన బలి అర్పించినటువంటి సందర్భాన్ని మనం గమనిస్తున్న తర్వాత 24వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి యెహోవా సన్నిధి నుండి అగ్ని వెళ్ళి బలిపీఠం మీద ఉన్నటువంటి దహన బలి ద్రవ్యమును, క్రొవ్వును కాల్చివేశాను. ప్రజలందరూ దాన్ని చూసి ఉత్సాహధ్వని చేసి సాగిలపట్టారు. అంటే ఆకస్మికంగా ఒక అద్భుత కార్యంను మనం గమనిస్తున్నామండి. నాదాబు, అబీయుల యొక్క ఆ సంఘటనకు మనకు వెళ్లే ముందు యాజకులు చేస్తున్నటువంటి ఆ దహన బలి ఏదైతే ఉందో ఆ దహన బలిపీఠం మీదకి యెహోవా సన్నిధి నుండి ఒక ఉన్నతమైనటువంటి అగ్ని బయలుదేరి వెళ్ళి ఆ దహన బలిపీఠం మీద ఉన్నటువంటి క్రొవ్వునంతటిని కూడా కాల్చివేసింది. ప్రజలందరూ దాన్ని చూసి ఉత్సాహధ్వని చేసి దేవునికి సాగిలపడేటువంటి ప్రయత్నం చేశారు. ఆ తదుపరి మనం జాగ్రత్తగా గమనిస్తున్నప్పుడు లేవీకాండం 9వ అధ్యాయము 24వ వచనాన్ని ఒక ఉన్నతమైనటువంటి అంశంగా పరిగణిస్తున్నాడు. ఆ తర్వాత లేవీకాండం 6వ అధ్యాయము 13వ వచనాన్ని మనం ఆలోచన చేయబోతున్నాం. లేవీకాండం 6వ అధ్యాయము 13వ వచనం 12 నుండి బలిపీఠం మీద ఉన్నటువంటి అగ్ని మండుచుండవలను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యమును ఉంచి సమాధాన బలి యొక్క పశువు క్రొవ్వును దహించవలను. బలిపీఠం మీద ఉన్నటువంటి అగ్ని నిత్యము మండుచుండవలను, అది ఆరిపోకూడదు. అంటే వీళ్ళు దహన బలుల ద్వారా దేవుణ్ణి సేవించేటప్పుడు వాళ్ళు తాము కలిగి ఉన్నటువంటి ఆ పాప పరిహార్థ బలులు దేవుని సన్నిధిలో అర్పించేటప్పుడు వాళ్ళకి ఇవ్వబడినటువంటి ఆ బలిపీఠం మీద ఏదైతే అర్పిస్తున్నారో ఆ మంటను గురించి, అగ్నిని గురించి తండ్రి అయినటువంటి దేవుడు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో వాళ్ళకి ఇస్తున్నటువంటి కట్టడ ఏంటది? బలిపీఠం మీద ఉన్నటువంటి అగ్ని మండుచుండవలను, అది ఆరిపోకూడదు.
బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలను, అది ఆరిపోకూడదు. వాస్తవానికి ఆరిపోకుండా అది రగులుతూ ఉన్నప్పుడు దాని మీద మరలా వీళ్ళు యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాన్ని రగిలించుకునేటటువంటి ప్రయత్నం చేయాలి వాస్తవంగా. అది ఆ తదుపరి వాళ్ళు అర్పించేటటువంటి ఆ క్రొవ్వు కానీ ఆ బలి కానీ ఏదైతే ఉందో దాని మీద వేసి దహించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అది దేవుడు ఆగ్రహించేటటువంటి ప్రయత్నం చేస్తాడు. కానీ వాస్తవానికి వాళ్ళకి ఇవ్వబడుతున్నటువంటిది అది లేవీకాండం 9:24 వాళ్ళు అర్పించినటువంటి ఆ దహన బలి యొక్క క్రొవ్వును ఆకాశం నుండి ఆకస్మికంగా అగ్ని దిగి దేవుని యొక్క సన్నిధి నుండి వచ్చి ఆ దహన బలి యొక్క క్రొవ్వును దహించి వేసింది. లేవీకాండం 6:13 ఆ యొక్క దహన బలిపీఠం మీద ఉన్నటువంటి ఆ మంట ఏదైతే ఉందో ఆ నిప్పులు నిత్యము కూడా మండుచూ ఉండాలి, ఏమాత్రం కూడా ఆరిపోకూడదు. అది కనీసం ఏమాత్రం కూడా ఆరినటువంటి స్థాయిలో వీళ్ళు తగు మాత్రపు జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని స్పష్టీకరిస్తున్నాడు. ఆ తర్వాత లేవీకాండం 16 12-13 మనం చదువుతున్నప్పుడు, యెహోవా సన్నిధిలో ఉన్నటువంటి ధూపపీఠం నుండి ధూపాత్తడి నిప్పులను తన పిడికిళ్లతో పరిమళ ధూప సువర్ణం తీసుకుని అడ్డతెరలోనికి వాటిని తెచ్చి తాను చావకూడనట్లు ఆ ధూపము మేఘం వల్లే శాసనం మీద ఉన్నటువంటి కరుణాపీఠం గమ్ముటకు యెహోవా సన్నిధిని అగ్ని మీద ధూపద్రవ్యం వేయవాలి. యాజకుడు ఏం చేయాలంటే రగులుతున్నటువంటి ఆ యొక్క బలిపీఠం మీద ఉన్నటువంటి ఆ యొక్క నిప్పులను, ఆ ధూపార్తడి నిప్పులను తన పిడుకులతో తీసుకుని ఆ తదుపరి దాని మీద ధూపం వేసి దేవుని యొక్క అడ్డతెరలోనికి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి తాను చావకుండాన్నట్లు ధూపం వేయాల్సినటువంటి అవసరత తండ్రి అనేటువంటి దేవుడు నిశ్చయించాడు. అంటే తాను సేవిస్తున్నటువంటి వ్యక్తులు ఏ ఏ నియమాలతో ఏ విధమైనటువంటి స్థాయిలో ఆ స్థితిని కొనసాగించాలో స్పష్టీకరిస్తున్నాడు. ఒకటి, ఆకాశం నుండి దేవుని సన్నిధి నుండి అగ్ని వచ్చింది, అది వెలిగింపబడింది, ఆ క్రొవ్వును దహించి వేసింది. ఇక మీదట ఆ అగ్ని ఆరకుండా మీరు చూపించి జాగ్రత్త పడాలి. యాజకుడు ఆ నిప్పుల్ని ఎప్పటికప్పుడు రాజబెట్టుకుంటూ ఉండి ఆ నిప్పుల మీద కట్టెలు వేసి దాన్ని వెలిగించుకునే ప్రయత్నం చేయాలి. ఆ తదుపరి ఆ నిప్పుల మీద ఉన్నటువంటి వాటిని ఆ నిప్పుల్ని పిడికిళ్ళతో తీసుకుని దాని మీద ధూపచూర్ణం వేసుకుని ధూపం వేసి దేవుని సేవించేటటువంటి ప్రయత్నం చేయాలి. ఇది వారికి ఇవ్వబడినటువంటి కట్ట. కానీ లేవీకాండం 10 దగ్గరికి వెళ్ళేటప్పటికి వాళ్ళు విషయాన్ని మనం గమనిస్తున్నప్పుడు ఇన్ని ఆజ్ఞలు వారు పొందుకున్నప్పుడు కూడా వాళ్ళు దాన్ని ఒకవేళ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తున్నప్పుడు అక్కడ ఆ బలిపీఠం మీద ఉన్నటువంటి అగ్ని ఆరిపోయింది అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. వాళ్ళు రాజబెట్టుకునేటువంటి ప్రయత్నం చేయలేదు. ఆ తదుపరి అహరోను కుమారులైనటువంటి 10 అహరోను కుమారులైనటువంటి నాదాబు అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకుని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యం వేసి వాటిలో నిప్పులుంచి యెహోవా తమకు ఆజ్ఞాపించిన వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా. వాస్తవానికి వేరొక అగ్నిని తీసుకురావాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే అక్కడే నిప్పు ఉన్నట్లయితే దాన్ని రాజబెట్టుకుని దాని మీద కట్టెలు వేసుకుని వెలిగించుకోవాలని చెప్పి ఆరాధ్యంలో మాట్లాడాడు. అంటే ఆ ధూపంలో ఉన్నటువంటి ఆ యొక్క బలిపీఠం మీద ఆ యొక్క ఏదైతే అగ్నిని రాజబెట్టుకోవాలని వారికి ఆజ్ఞాపించబడిందో అక్కడ పూర్తిగా ఆ మంటంతా కూడా ఆరిపోయినటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఎప్పుడైతే ఆరిపోయిందో వాళ్ళు వేరొక దానికి అవకాశం ఇచ్చారు. ఏంటంటే వేరొక అగ్నిని, యెహోవా చేత ఆజ్ఞాపించని వేరొక అగ్నిని తీసుకొచ్చి దాన్ని రాజబెట్టి యెహోవాకు ధూపం వేసేటటువంటి ప్రయత్నం చేశారు. అప్పుడు జరిగినటువంటి సంఘటన, అప్పుడు యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసింది. వారు యెహోవా సన్నిధిని మృతి పొందారు. అంటే విషయాన్ని స్పష్టంగా గమనిస్తున్నాం. పితరుల కాలంలో ఉన్నటువంటి హేబేలు, కయ్యను వారి వారి అర్పణలు దేవుని దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు దేవుడేమో తమ క్రియల యొక్క స్థాపన బట్టి తమ యొక్క క్రియలను స్థితిని బట్టి వారి యొక్క అర్పణను అంగీకరించే ప్రయత్నం చేశారు. అంటే ఇద్దరు తీసుకొచ్చారు కదా, ఇద్దరు సేవిస్తున్నారు కదా, ఇద్దరిని అంగీకరిద్దాం అన్నటువంటి ఆలోచన లేదు. కాబట్టి మనం గుర్తిస్తున్నాం, దేవాదేవుణ్ణి సేవించాలి అంటే మానవుడు దేవుడు ఏ నియమం ప్రకారం ఏ అధికారం చొప్పున ఏ నిర్ణయం చేశాడో ఆ నిర్ణయం చొప్పున మాత్రమే మనం దేవుని దగ్గరికి వెళ్ళగలుగుతాం, ఆయన సేవించగలుగుతాం. అది దేవుడు అంగీకరించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కయ్యను అంగీకరించబడడానికి అవకాశం లేదు, కారణం అతని క్రియలు. కాబట్టి దేవుడు ఆనాటి దినాల్లో వాళ్ళకి ధర్మశాస్త్ర సంబంధమైన నిబంధనలు లేకపోయినప్పుడు కూడా వాళ్ళు వినికిడి ద్వారా ఏదైతే విన్నారో దాని ద్వారా వాళ్ళ యొక్క క్రియలను బట్టి దేవుడు వారిని అంగీకరించకపోవడం అనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఆ క్రమంలో నాదాబు అబీహులు అహరోను కుమారుల యొక్క స్థితిని చూసాం. వీళ్ళు దేవుని యొక్క సన్నిధిలో దేవుణ్ణి సేవించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు, దేవుడిని ఆరాధించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎందుకనో దేవుడు ఆదేశించినటువంటి స్థాయిలో దేవుడిని ఆరాధించకపోగా దేవుడు ఆజ్ఞాపించిన వేరొక దాన్ని తీసుకొచ్చి దేవుడిని ఆరాధించే ప్రయత్నం చేశారు. ఇమీడియట్గా దేవుని సన్నిధిలోండి అగ్ని బయలుదేరి వెళ్ళి వారిని దహించి వేసింది. అంటే రెండవ సంఘటన కూడా మనం గమనిస్తున్నప్పుడు ఒక విషయాన్ని మనం గమనిస్తున్నాం స్పష్టంగా.
ఏంటి ఆ విషయం అంటే, తండ్రి అయినటువంటి దేవుడు ఖచ్చితంగా ఒక నియమాన్ని స్థాపించుకుని ఆ నియమం ప్రకారమే తన దగ్గరికి వస్తున్నటువంటి ఈ నరులు, ఈ మానవులు ఆ నియమం ప్రకారం తను సేవించాలి అనేటువంటి విషయాన్ని స్పష్టంగా ఖచ్చితంగా జ్ఞాపకంలో ఉంచి దాన్ని నెరవేర్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆ నియమాన్ని స్థాపించినప్పుడు వాళ్ళు ఆ నియమం ప్రకారం కొనసాగలేదు కాబట్టి వారిని తండ్రి అయినటువంటి దేవుడు శిక్షించేటటువంటి ప్రయత్నం చేస్తారు. అదే క్రమంలో 3వ భాగంలోకి వెళుతున్నప్పుడు సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో ఒక విషయాన్ని మనం ఆలోచన చేస్తాం. సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో కోరాహు కుమారులు, కోరాహు యొక్క కుమారులు, వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఇంచుమించు 250 మంది మోషే మీద, అహరోను మీద తిరుగుబాటు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి వాళ్ళ సమస్య ఏంటంటే చూద్దాం ఒకసారి. సంఖ్యాకాండం 16వ అధ్యాయం. తండ్రి అయినటువంటి దేవుడు కొంతమంది వ్యక్తుల్ని ప్రత్యేకమైనటువంటి పనుల కోసం ఏర్పాటు చేసుకుని ప్రత్యేకమైనటువంటి స్థాయిని కల్పించేటటువంటి ప్రయత్నం చేశాడు. అది దేవుని యొక్క చిత్తం. 16వ అధ్యాయము మొదటి నుండి. లేవికి మునిమనవుడును, కహాతుకు మనవడును, ఇస్సాకారు కుమారుడు కోరాహు, రుబేనీల్లో ఎలియాబు కుమారులైన దాతాను, అబురామును, ఫెలేతు కుమారుడైనటువంటి ఓన్ను యోచించుకుని ఇశ్రాయేల్లో పేరు పొందినటువంటి సభికుల్లో సమాజ ప్రధానులైనటువంటి 250 మందితో మోషేకి ఎదురుగా లేచి, మోషే అహరోనులకు విరోధంగా పోగుబడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యన ఉన్నాడు. జాగ్రత్తగా గమనిస్తున్నప్పుడు కోరాహు సంబంధులు తండ్రి అయినటువంటి దేవుడు కొంతమందిని ఏర్పాటు చేసుకుని వారిని పరిశుద్ధపరిచి తన యొక్క పరిశుద్ధమైనటువంటి పరిచర్యను కొనసాగించమని చెప్తే, కోరాహు సంబంధులు వాళ్ళు చెప్తున్నటువంటిది ఏంటంటే, ప్రతివాడు ఈ సమాజంలో ప్రతివాడును పరిశుద్ధుడే, అందరం కూడా దేవుడిని సేవించవచ్చు, అందరం కూడా దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని యొక్క పరిచర్యలో పాలు భాగస్తులు కావచ్చు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఎప్పుడైతే ఈ విధమైనటువంటి విషయాన్ని ప్రస్తావించాడో వెంటనే కోరాహు సంబంధులందరూ కూడా తండ్రి అయినటువంటి దేవుని చేత శపించబడి భయంకరమైనటువంటి మరణానికి పాత్రలైనటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. అంటే విషయాన్ని మనం గమనిస్తున్నప్పుడు జాగ్రత్తగా లేవికాండం 17వ అధ్యాయము 6 నుండి 13 వచనాల్లోను, లేవికాండం 16వ అధ్యాయం 29 నుండి 39 వచనాల్లో దేవుడు ఎవరినైతే తన పని జరిగించడానికి, దేవుడు ఎవరినైతే తన సన్నిధిలోకి వచ్చి బలులు అర్పించడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడో వారు మాత్రమే ఆ స్థలంలో ఉండి ఆ పని జరిగించాల్సినటువంటి వారు అయి ఉన్నారు. లేదు అది కాకుండా అన్యులను ఇంకా ఆయా తరహాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా వెళ్ళి ఆ పని జరిగిస్తాను అంటే దేవుడు అంగీకరించేటువంటి ప్రయత్నం లేదు. కాబట్టి కోరాహు సంబంధులందరినీ కూడా దేవుడు తీర్పు తీర్చినటువంటి వైఖరిని మనం గమనిస్తున్నాం. అంటే ఈ 3వ సంఘటన ద్వారా కూడా మనం గుర్తిస్తున్నాం ఏంటంటే, దేవుడు అనాథరైజ్డ్, అంటే అధికారపూర్వకంగా లేకుండా ఏది కూడా నియమింపబడకుండా, దేవుని చేత నియమింపబడకుండా మానవుని యొక్క ఆలోచన పరిధిని బట్టి మానవుని యొక్క చిత్తానుసారంగా అది జరిగిస్తే దేవుడు దాన్ని అంగీకరించడు. పైపెచ్చు దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఉగ్రత వారి మీదకు వస్తుందనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయబోతున్నాము. కాబట్టి కయ్యను హేబేలు యొక్క స్థితిలో వారి యొక్క క్రియలను బట్టి దేవుని సన్నిధిలో అర్పణ అంగీకరించబడ్డం అనేటువంటి దాన్ని మనం చూసాం. ఆ విషయంలో దేవుడు ఒక నిర్ణయాన్ని కలిగి ఉన్నాడు. క్రియలు అనేటువంటి దాన్ని బట్టి వారి ఇరువు యొక్క స్థితిని పరిశీలన చేసి అంగీకరించాడు. ఆ క్రమంలో రెండవది నాదాబు అబీహుల యొక్క స్థితిని చూసాం. ఆజ్ఞాపించబడినటువంటి వేరొక అగ్నిని తీసుకొచ్చి ఆరాధన చేస్తే సర్లే ఆరాధన చేశారు కదా అని చెప్పి సరిపెట్టుకునేటువంటి ప్రయత్నం దేవుడు చేయాలి. ముందుగా ఎందుకంటే వారికి నియమం ఇవ్వబడింది, వారికి అధికారపూర్వకమైనటువంటి ఆజ్ఞ ఇవ్వబడి ఇలా చేయండి అని స్పష్టీకరించాడు. దాన్ని వారు వినలేదు. ఆ క్రమంలో వాళ్ళు కూడా శపించబడ్డారు. ఆ తదుపరి దేవుని యొక్క పరిచర్యకు కొంతమంది పరిశుద్ధులుగా ఎంచుకుని దేవుడు వారిని పరిశుద్ధులుగా తీర్చి ఆ పరిచర్యకు వారిని పెడితే అది దేవుని యొక్క చిత్తమైతే దాని మీద కూడా తిరుగుబాటు చేసి, కాబట్టి ఈ సర్వ సమాజంలో అందరూ పరిశుద్ధులే కాబట్టి ప్రతివాడిని పరిశుద్ధుడు యెహోవా వారి మధ్యన ఉన్నాడు అని చెప్పి అహరోను మోషే మీద కోరాహును తిరుగుబాటు చేసినప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు దాన్ని అంగీకరించాలి, వారిని కూడా తిరిగి తెచ్చేట్టున్నాడు. అంటే ఈ విషయాన్ని మనం గమనిస్తున్నప్పుడు దేవుడు తన సన్నిధికి వస్తున్నటువంటి మానవుడు తాను ఏర్పాటు చేసినటువంటి నియమాలను బట్టి, తాను ఏర్పాటు చేసినటువంటి అధికారాన్ని బట్టి, చట్టాన్ని బట్టి, చిత్తాన్ని బట్టి తన దగ్గరికి వచ్చి తన సేవించాల్సినటువంటి వాడైనాడు. ఆ క్రమాన్ని, ఆ పరిధిని దాటి మానవుడు తన ఆలోచన బట్టి, తన చిత్తాన్ని బట్టి దేవుని సన్నిధికి వచ్చి ఆరాధన చేస్తాను అంటే అది దేవుడు అంగీకరించి కళ్ళు మూసుకుని ఆ ఆరాధన పొందుకునేటువంటి ప్రయత్నంలో దేవుడు లేడండి. కాబట్టి తర్వాత 4వ అంశాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తను భూమి మీద పరిచర్య చేస్తున్నటువంటి దినాల్లో మానవులు కల్పించినటువంటి పద్ధతులు దైవోపదేశంలోని బోధిస్తూ దాని ప్రకారం ఎవరైతే ఆరాధన చేస్తున్నారో ఆరాధన వ్యర్థమని చెప్పి యేసు ప్రభు వారు స్పష్టీకరించారండి.
మత్తయి సువార్త 15వ అధ్యాయము 1 నుండి 9 వచనాల్లో కూడా 1 నుండి 9 వచనాలు మనం 6వ వచనం నుండి చదువుదాం. మీరు మీ పారంపర్యాచారం నిమిత్తము దేవుని యొక్క వాక్యం నిరర్థకము చేయుచున్నారు. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచరు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. మనుషులు కల్పించినటువంటి పద్ధతులు దైవోపదేశంలో బోధించు వారు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. కాబట్టి దేవాదేవుడిని ఆరాధించేసేటప్పుడు దేవుని యొక్క చిత్తాన్ని బట్టి, దేవుని యొక్క పద్ధతిని బట్టి దేవాదేవుడిని ఆరాధన చేయాలి. కానీ మనుషులు కల్పించినటువంటి పద్ధతులను తీసుకొచ్చి వాటి చేత దేవుడిని ఆరాధన చేస్తూ దేవుడు మెప్పు పొందుకుంటున్నాడు, దేవుడు మహింపరచబడుతున్నాడు. మధ్య మధ్యలో మరి ఆరాధన చేస్తున్నప్పుడు పెద్దగా బిగ్గరగా పెద్ద హల్లెలూయలు స్తోత్రములు పలుకుతూ దేవుడిని మనం ఏదో గణపరుస్తున్నాం అన్నటువంటి ధోరణిలో ఉంటే కనుక అది దేవుడు అంగీకరించడండి. కాబట్టి విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు మార్కు సువార్త 7వ అధ్యాయం 1 నుండి 13 వచనాలను, మత్తయి సువార్త 15వ అధ్యాయం 1-9 వచనాల్లో ఈ విషయాలన్నింటిని కూడా స్పష్టీకరిస్తున్నాడు. మనుషులు కల్పించినటువంటి పద్ధతులు అంటే కొన్నిసార్లు మనం ఈ విశ్వాస సంబంధమైనటువంటి ఈ మత సంబంధమైనటువంటి ప్రపంచంలో మనం చాలా విషయాలు చూస్తూ ఉంటాం. ఆరాధనలో వస్తువులను కడగడం అని, ఆరాధనలో ఇంకా చాలా అనేక రకమైనటువంటి ఐటమ్స్ని యాడ్ చేసుకుని అనేక రకమైనటువంటి పద్ధతులు కలుపుకుని వాళ్ళు దేవుని చిత్తానుసారంగా ఆరాధన చేయకుండా వారి ఆలోచనల పరిధిని బట్టి ఆరాధన చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాం. సరే, అది దేవుడు అంగీకరిస్తున్నాడా అనేటువంటి విషయాన్ని మనం ప్రశ్నిస్తున్నప్పుడు అది మానవుడు కల్పించినటువంటి పద్ధతి అయితే దైవ గ్రంథం దాని గురించి ఎటువంటి వివరణ ఇవ్వకపోయినట్లయితే అది ఖచ్చితంగా మానవుడు కల్పించినటువంటి పద్ధతి అవుతుంది. కనుక అది వ్యర్థమైనటువంటి వ్యర్థంగా ఆరాధన చేస్తున్నారని చెప్పి తండ్రి అయినటువంటి యేసుప్రభువు వారు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనిస్తున్నప్పుడు ఆరాధన ఒక వ్యక్తి తండ్రి అయినటువంటి దేవుని సముఖానికి వెళ్ళి యేసుక్రీస్తు వారి నామంలో దేవాదేవుని సేవించేటప్పుడు, దేవాదేవుని పొగిడేటప్పుడు, శ్లాఘించేటప్పుడు, లేకపోతే గొప్ప చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు దేవుడు ఏ విధంగా మనిషి తన దగ్గరికి వచ్చి ప్రవర్తించాలి, ఏ విధంగా సేవించాలి అనేటువంటి విషయాలన్నీ కూడా స్పష్టీకరించాడండి. స్పష్టంగా గ్రంథంలో వివరణపూర్వకంగా రాయించాడండి. కాబట్టి అది మనం వివరణపూర్వకంగా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. అది లేని టైంలో ఏమవుతుంది అంటే అది వ్యర్థమైనటువంటి ఆరాధనగా ఉంటుంది. ఉదాహరణకి మనం ప్రభు బల్ల అనేటువంటి కార్యక్రమాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆరాధనలో ఒక అంశం కదా. ప్రభు బల్ల అనే విషయాన్ని మనం పరిశీలన చేస్తున్నప్పుడు కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి అపోస్తలుడైన పౌలు స్పష్టీకరించాడు దాన్ని. ప్రభు వల్ల మేము పొందుకున్నాము, ప్రభు వల్ల పొందిన దాన్ని నేను మీకు అప్పగిస్తున్నానని చెప్పి. కాబట్టి అది మనుషులు కల్పించింది కాదు. ప్రభు వల్ల అనేటువంటి ఒక అంశం ఏదైతే ఉందో అది మనుషులు కల్పించింది కాదు. అపోస్తలుడైన పౌలు సంఘంతో మాట్లాడుతూ ఇది నేను ఎక్కడ నుండి పొందుకున్నాను, ప్రభు వల్ల పొందుకున్నాను, ప్రభు వల్ల పొందిన దాన్ని నేను మీకు అప్పగిస్తున్నాను అని చెప్పినాడు. అంటే అది దేవుని యొక్క చిత్తానుసారంగా జరగాల్సినటువంటి కార్యక్రమం, దేవుని చిత్తం ద్వారా అనుగ్రహింపడినటువంటి కార్యక్రమం. కానీ కొరింథీలో ఉన్నటువంటి సంఘస్థులు ఏం చేశారు? కొరింథీలకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం 17 నుండి మనం చదువుతున్నప్పుడు 11 నుండి ఇంచుమించు 20-21 వచనాల వరకు మనం చదువుతున్నప్పుడు వాళ్ళు ప్రభు సంబంధమైనటువంటి ఆ బల్లను, ప్రభు చిత్తానుసారంగా జరిగించినటువంటి ఆ బల్లను వాళ్ళు సామాన్యమైనటువంటి భోజనం కింద స్వీకరించేటటువంటి ప్రయత్నం చేశారు. అందుకని అపోస్తలుడైన పౌలు వారిని ఖండించి ఇది మీరు కూడుకుంటాం, మీకు ఏమాత్రం కూడా మేలు కలగజేయట్లేదు, కీడునే కలగజేస్తుంది అని చెప్పి వారిని ఖండించేటటువంటి ప్రయత్నం చేశారు. అంటే దేవుని చిత్తానుసారంగా రావాల్సినటువంటిది, దేవుని చిత్తానుసారంగా మనిషి దేవుని సన్నిధికి చేరి జరిగించాల్సినటువంటి కార్యక్రమాలు మానవ పద్ధతిని బట్టి అనుసరించి నడిస్తే వాటిని పరిశుద్ధాత్ముడు లేకపోతే అపోస్తలులు ఖండించారు అనే విషయాన్ని మనం గమనిస్తున్నాం. చూడండి ఒకసారి కొరింథీలకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము, కొరింథీలకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 11వ అధ్యాయంలో 2వ వచనం, మీరు అన్ని విషయంలో నన్ను జ్ఞాపకం చేసుకొంచు నేను మీకు అప్పగించినటువంటి కట్టడలను గైకొనుచున్నారని మిమ్మల్ని మెచ్చుకుంటున్నాను. నేను మీకు అప్పగించినటువంటి కట్టడలను అని చెప్పి కింద పారంపర్యములను, అధికారములను, లేకపోతే నేను ఏమైతే బోధించానో వాటన్నిటిని ఆరాధనలో మీరు జరిగిస్తున్నటువంటి ప్రతి దాన్ని కూడా మీరు జాగ్రత్తగా గైకొంచున్నారని మెచ్చుకుంటున్నాను అని చెప్పి కిందకు వచ్చిన తర్వాత 17వ వచనం, మీకు ఈ ఆజ్ఞనిచ్చు మిమ్మల్ని మెచ్చుకున్నాను, మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడికే కానీ ఎక్కువ మేలుకు కాదు. అంటే వాస్తవానికి వాళ్ళు దేవుని దగ్గర నుండి ఏదైతే పొందుకున్నారో, దేవుని దగ్గర నుండి క్రీస్తు వారి దగ్గర నుండి అపోస్తులు ఏ విధంగా అయితే అది వరుస క్రమంలో వచ్చిందో దాన్ని మార్చి తమ చిత్తానుసారంగా దేవుడిని ఆరాధన చేసేటటువంటి ప్రయత్నం వాళ్ళు చేశారు. కాబట్టి వెంటనే అదేమైంది అంటే వాళ్ళ మీదకి ఒక భయంకరమైనటువంటి
శాపాన్ని తీసుకొస్తుందని చెప్పాడు. 27వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు, కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెని తిన్నో లేక ఆయన పాత్రలను త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరం గూర్చి రక్తం గూర్చి అపరాధి అవుతాడు. కాబట్టి ప్రభురాత్రి భోజనాన్ని ఎలా జరిగించాలనే విషయాన్ని చాలా సందర్భాల్లో ప్రభురాత్రి భోజనం గురించి అనేక రకమైన ఈ మత సంబంధమైనటువంటి వాళ్ళు ఎవరిష్టానుసారంగా వాళ్ళు దాన్ని స్వీకరించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆదిమ సంఘస్థులు అపోస్తులు ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా దాన్ని చేశారు. ఆదివారంలో మేము రొట్టె విరుట కూడినప్పుడు అనే విషయాన్ని బైబిల్లో స్పష్టీకరించింది. కాబట్టి ప్రతి ఆదివారం అపోస్తుల బోధన అనుసరించి ఎవరైతే వెళుతున్నారో దాన్ని ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా తీసుకోవాల్సినటువంటి వారైనారు. ఒకవేళ క్రమాన్ని మించితే కనుక అది దేవుని చిత్తం కాదు. అది జరిగించకుండా ఒక వ్యక్తి దేవుణ్ణి అప్రోచ్ అవ్వడానికి కానీ, దేవుణ్ణి మహింపరచడానికి కానీ, దేవుని సన్నిధికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధిస్తున్నానటువంటి దాంట్లో ముందు కొనసాగడానికి కానీ ఏమాత్రం కూడా అవకాశం లేదు. ఆ తర్వాత ఈ విధమైనటువంటి కోణంలో మనం వెళుతున్నప్పుడు అంటే ప్రతి దానికి కూడా తండ్రి అనేటువంటి దేవుడు కొన్ని నియమాలను, కొన్ని నిబంధనల్ని అప్లై చేసి అది అనుగ్రహించి వాటిని ఈ విధంగా స్థిరపరిచి మానవుడు ఆ నియమాలని నిబంధనలు అనుసరించి దాని ప్రకారము తండ్రి అయినటువంటి దేవుడిని ఆరాధించాలి అనేటువంటి ఆలోచన దేవాదేవుడు కలిగి ఉండి మనకి గ్రంథస్థం చేయించాడు. అయితే ఈ ప్రిన్సిపల్స్ని మనం ఈ నియమాలని నిబంధనలను ఎప్పుడైతే వదిలిపెట్టేస్తున్నామో అప్పుడు ఏమవుతుందంటే దేవాదేవుడు మహింపరచబడపోగా నువ్వు చేస్తున్నది నిజమైనటువంటి ఆరాధన కాకపోగా వ్యర్థమైనటువంటి ఆరాధనకు పరిగణింపడుతుంది. ఉదాహరణకి మనం మానవుని యొక్క విమోచన సంకల్పం గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు దాంట్లో కొన్ని నియమాలను ఇచ్చాడు తండ్రి అయినటువంటి దేవుడు. ఏంటా నియమాలు? మొట్టమొదటిగా ప్రతి మానవుడు కూడా నశించిపోయాడు కనుక ఆ వ్యక్తికి సువార్త ప్రకటింపబడుతున్నప్పుడు ఆ వ్యక్తి సువార్తను విని విశ్వసించాలి. కాబట్టి విశ్వసించాలి అన్నది ఒక నియమం. విశ్వసించిన తర్వాత ఆ వ్యక్తి ఏం చేయాలి? తన పాపం విషయమై మారుమనసు పొందాలి. మారుమనసు పొందాలన్నది నియమం. మారుమనసు పొందిన తర్వాత ఏం చేయాలంటే వాడు ప్రతి పాపాన్ని ఒప్పుకోవాల్సినట్టు అవసరం ఉంది. తర్వాత ప్రభువుని తన రక్షకుడిగా సంఘం ముందు, సమాజం ముందు ఒప్పుకోవాల్సినట్టు అవసరం ఉంది. ఒప్పుకోలు కార్యక్రమం జరగాల్సినట్టు అవసరం. ఒప్పుకోలు జరిగిన తర్వాత ఏం చేయాలి? ఆ వ్యక్తి తన పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామములోకి బాప్తిసం పొందాలి. ఇవి నియమాలు. ఈ నియమాలు మార్చేసుకుని ఈ నిబంధనలు వదిలేసి ఒక వ్యక్తి తండ్రి అయినటువంటి దేవుని సన్నిధిని ఎలా అప్రోచ్ అవ్వగలడు, ఎలా వెళ్ళగలడు? కాబట్టి అధికారము నియమాలతో నిబంధనలతో కూడుకున్నది ఆరాధన అయినప్పుడు ప్రతిదాన్ని కూడా పెద్దల కాలంలోనూ చూసాం, ధర్మశాస్త్ర కాలంలోనూ చూసాం. ప్రతి దాంట్లోనూ కూడా తండ్రి అయినటువంటి దేవుడు తన దగ్గరికి వస్తున్నటువంటి మానవుడు తనని ఏ విధంగా సేవించాలనే విషయాన్ని చాలా స్పష్టీకరించేటువంటి ప్రయత్నం చేశాడు. కాబట్టి ఇప్పుడు రెండవది మానవుని విమోచన సంకల్పం ఈ 4 భాగాలు ఉంటే మరి దేవుని యొక్క ఆరాధన విషయంలో తండ్రి అయినటువంటి దేవుడు ఎటువంటి ఆరాధన కోరుకున్నాడు నేటి దినంలో? ఒకవేళ ఆరాధనలో ఉన్నటువంటి అంశాలు ఏంటి అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు అధికారపూర్వకంగా దేవుడు ఇచ్చినటువంటి విషయాలు 5 రకాలుగా మనం ప్రస్తావించవచ్చు. అందులో ప్రప్రథమంగా తండ్రి అయినటువంటి దేవుడిని మనం ఆరాధన చేస్తున్నప్పుడు మనకి ఇవ్వబడినటువంటి గాత్రముల ద్వారా తండ్రి అయినటువంటి దేవుడిని స్తుతించే ప్రయత్నం చేస్తాం. జిహ్వాలములు. అందుకని హెబ్రీయులకు రాస్తున్నటువంటి పత్రిక 13వ అధ్యాయము 5వ వచనంలో మీ జిహ్వాలములు అర్పించండి అని చెప్పి తెలియజేస్తున్న లేఖనం. కాబట్టి పాటల కార్యక్రమం ఉంటుంది ఆరాధనలో. రెండవది ప్రార్థనా కార్యక్రమం ఉంటుంది ఆరాధనలో. మూడవది వాక్య వివరణ ఉంటుంది, వాక్యం బోధించబడుతుంది. నాలుగవది మనము ప్రభు యొక్క శరీరంలోనూ రక్తంలోనూ పాలుభాగస్తులు అవుతున్నాం. ప్రభురాత్రి భోజనం ఉంటుంది, ప్రభుబల్ల కార్యక్రమం ఉంటుంది. 5వది దేవుడు మనల్ని దీవించినటువంటి దాంట్లో నుండి శ్రేష్టమైనటువంటి భాగాన్ని తిరిగి మనం వద్దున కొలది తెచ్చుకున్నటువంటి ఆ భాగాన్ని తిరిగి దేవుడికి అర్పించేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఈ 5 పద్ధతుల చేత క్రొత్త నిబంధన ఆరాధనని స్థాపించాడు తండ్రి అయినటువంటి. మనం క్రొత్త నిబంధన పరిశీలన చేస్తున్నప్పుడు అపోస్తులు ఆదిమ సంఘస్థులు ఏ విధంగా ఆరాధన చేశారనే విషయాలను ప్రస్తావిస్తున్నప్పుడు అందులో పాటలు ఉన్నాయి, అందులో ప్రార్థన ఉంది, అందులో దేవుని యొక్క వాక్యం ధ్యానింపు ఉంది, అందులో ప్రభురాత్రి భోజన కార్యక్రమం ఉంది, అందులో కానుకలు అర్పించేటటువంటి కార్యక్రమం ఉంది. ఇవన్నీ కూడా దేవుడు తన యొక్క అధికారం చొప్పున తన యొక్క నియమాలను బట్టి స్థాపించాడు. అది మినహాయించి వీటిలో ఏ ఒక్కటన్నా తీసేసి మనం ఏ ఒక్కటి దాంట్లోనన్నా నేను ఇష్టానుసారంగా ఏదన్నా కలుపుకుని దాన్ని మనం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నట్లయితే అది దేవుడు స్థాపించినటువంటి ఆరాధన అవుతుంది. తర్వాత క్రొత్త నిబంధన ఆరాధన పద్ధతికి వచ్చేటప్పటికి ముందుగానే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు తెలియజేసినటువంటి రీతిలో దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. ఆయనను ఆరాధించేవాళ్ళు ఎవరో? ఆయన చేత సృజించబడినటువంటి వాళ్ళందరూ కూడా ఆయన ఆరాధించాల్సిన అవసరం ఉంది. ఆయన చేత సృజించబడినటువంటి వాళ్ళందరూ కూడా ఆయన ఆరాధించాలి. ఆయన ఆరాధించేవాళ్ళు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి అనే విషయాన్ని స్పష్టీకరిస్తున్నాడు అనమాట. ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. అయితే ఆయన చేత సృజించబడింది మనం ఆరాధన చేయాలి దేవాదేవుని.
కానీ మన చేత సృజించబడినటువంటి మెకానికల్ ఇన్స్ట్రుమెంట్స్ దేవుడిని ఏమాత్రం కూడా ఆరాధన చేయలేవు. నీ ఆలోచన బట్టి అవి ప్లే అవుతున్నాయి, నీ చిత్తానుసారంగా ప్లే అవుతుంది. కానీ దేవుడి అధికారం ఏంటి? ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయన చిత్తానుసారంగా నువ్వు అక్కడ బిహేవ్ చేయాలి. అది దేవుని యొక్క ఆలోచన. కానీ నువ్వు నేను ఏం చేస్తాం, చాలా సందర్భాల్లో ఈ మెకానికల్ ఇన్స్ట్రుమెంట్స్ మీద మనం ఆధారపడి మన యొక్క ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, మన యొక్క తలంపు ఏదైతే ఉందో, మన యొక్క సంతోషం దేంట్లో అయితే ఉంటుందో దాన్ని వెళ్ళి అక్కడ ప్రదర్శిస్తూ దాని ద్వారా మనం దేవుడిని ఆరాధిస్తున్నామని చెప్పి మాట్లాడుతున్న ప్రయత్నం చేస్తూ ఉంటాం. అయితే తండ్రి అయినటువంటి దేవుడు ఆశపడేది ఏంటి? నేను సృజించినట్టు నువ్వు నా సన్నిధికి వచ్చి నేను నియమించినట్టు నిబంధన ప్రకారం, నేను నిర్ణయించినట్టు నిర్ణయం ప్రకారం అధికారం చొప్పున నువ్వు నన్ను ఆరాధించాలన్నది దేవాదేవుని యొక్క కోరిక. మరి నువ్వు ఆరాధించకపోగా నువ్వు తయారు చేసుకున్నటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్ దేవుడిని ఎలా ఆరాధన చేస్తుంది? అది నువ్వు చెప్పినటువంటి రీతిలోనే కదా ప్రవర్తించదక్క పలికేది. ఇదంతా కూడా అసలు కావాల్సింది నువ్వు కదా, అది కదా వాయిద్యం ఏం చేయగలుగుతుంది. అందుకనే వాటి గురించి లేఖనాలు స్పష్టీకరించే ఒక విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఇది అధికారపూర్వకంగా ఇవ్వబడిందా, దీని గురించి ప్రస్తావించిందా గ్రంథం, లేకపోతే మనందరికీ కూడా ముందు మాదిరి ఈ క్రైస్తవం అనేటువంటి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడానికి ముందు మాదిరి అపోస్తులు ఆదిమ సంఘం ఉంది. ఆదిమ సంఘస్థులు చేశారా, చేయలేదా, ఇవన్నీ కూడా మనం స్పష్టంగా పరిశీలన చేసుకుని దాని ప్రకారం వెళ్ళాలి. కేవలం ఆయన ఆజ్ఞాపించిన వేరొక అగ్నిని తెచ్చి అక్కడ ధూపం మీద వేసి ఆరాధన చేస్తేనే తండ్రి అయినటువంటి దేవుడు అంగీకరించలేదే. అట్లాంటిది ఆయన ఆజ్ఞాపించిన దాన్ని మనం కూడా తీసుకొచ్చి ఆరాధనలో పెట్టుకుని దాని ద్వారా దేవుడు సంతోషిస్తున్నాడు అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నట్లయితే అది దేవుడిని ఎలాగా మెప్పించగలుగుతుంది? అంటే నేటి దినాల్లో చాలామంది చేస్తున్నటువంటి ఈ ప్రభు బల విషయంలో కానీ, లేకపోతే ఈ పాటల విషయంలో కానీ, లేకపోతే ఆరాధన క్రొత్త నిబంధన ఆరాధనను ఏ విధంగా స్థిరపరచడం వాటి విషయంలో కానీ చాలా విషయాల్లో వాళ్ళు తమ యొక్క ఆలోచనను, తమ యొక్క సంతోషాన్ని వెతుక్కుంటూ తాము ఏదైతే స్థాపించారో దాన్ని వెళ్ళి అక్కడ చేస్తూ దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అనేటువంటి కోణంలో ఉన్నారు. అయితే మనం ముందుగానే స్పష్టీకరించాం, ఒక వ్యక్తి దేవుడి దగ్గరికి చేరాలి అంటే, దేవుని సన్నిధిని అప్రోచ్ అవ్వాలి అంటే ఆ వ్యక్తి దేవుడు నియమించినటువంటి నిర్ణయం చొప్పున, నిబంధన చొప్పున, నియమం ప్రకారం వెళ్ళగలిగితేనే వెళ్ళగలుగుతాడు. లేకపోతే అది ఏమాత్రం కూడా అంగీకరించబడడానికి అవకాశం లేనటువంటి పరిస్థితిలో ఉండిపోతుంది. కాబట్టి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఇవన్నీ కూడా నేటి దినాల్లో భయంకరమైనటువంటి ఈ స్థితిగతులుగా ఉన్నాయి. మనుషులు కల్పించినటువంటి పద్ధతులు ఎప్పుడు కూడా దేవాదేవుణ్ణి వ్యర్థమైనటువంటి ఆరాధన చేయడానికి పురుకొల్పడుతున్నాయి. కాబట్టి వీటన్నిటిని మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది, పరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ తర్వాత ఎప్పుడైతే మనం దీనికి వ్యతిరేకంగా వెళతామని గుర్తెరిగాడు దేవుడు, వాటి గురించి ఉన్నతమైనటువంటి హెచ్చరికలు కూడా ముందస్తుగానే చేశాడు. ఒకసారి చూద్దాం. యోధాపత్రిక 11వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు, వారు కయ్యను నడిచినట్లు మార్గం నడిచిరి, బహుమానం పొందవాలని బిలాము నడిచినట్లు తప్పుడు త్రోవలు ఆతృతంగా పరిగెత్తి, కోరాహు చేసినట్టు తిరస్కారం చేసి నశించరు. కోరాహు తిరస్కారం చేశారు, కయ్యనేమో దుష్క్రియల చేత నడిపింపబడ్డాడు, బిలాము బోధన మార్చేసినటువంటి పరిస్థితి. అంటే ఈ విషయాన్ని మనం గమనిస్తున్నప్పుడు పాత నిబంధనల ద్వారా, లేకపోతే మన పితరుల ద్వారా, ధర్మశాస్త్ర కాలంలో ఉన్నటువంటి విశ్వాసుల ద్వారా వారి జీవితాల్లో వారి జరిగించినటువంటి సంఘటనలు ఏవైతే మనకు రాయబడినాయో వాటిని మనం చదువుతున్నప్పుడు వాటి ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం అనేటువంటి విషయాన్ని గుర్తించాలి. కోరాహు అందరూ పవిత్రులే కాబట్టి అందరం కూడా దీంట్లో పాల్గొవచ్చు అని చెప్పాడు. దానికి తండ్రి అయినటువంటి దేవుని యొక్క మాటను తిరస్కారం చేశాడు. నేటి దినాల్లో దేవుని యొక్క వాక్యం మనకు స్పష్టీకరిస్తుంది ఏ విధంగా దేవుణ్ణి ఆరాధించాలి అనేటువంటి విషయాన్ని, ఏ విధంగా విమోచన సంకల్పం ఉందనేటువంటి విషయాన్ని, ప్రభు వాళ్ళ విషయంలో ఉన్నటువంటి కట్టడల్ని, ఆ తర్వాత వాయిద్య సంగీతంలో ఉన్నటువంటి విషయాలన్నింటిని కూడా స్పష్టీకరిస్తుంది. వాటన్నిటిని మనం విని లోపడకపోతే కనుక మనం కూడా కోరాహులాగా తిరస్కరించినటువంటి వారం అవుతాం. కాబట్టి ఎప్పుడైతే పాత నిబంధనలో అనేక మంది వ్యక్తులు ప్రభువుని దేవుని యొక్క సన్నిధికి వస్తున్నప్పుడు వాళ్ళు అధికారపూర్వకంగా దేవుడిని ఇచ్చించినటువంటి అధికారపూర్వకంగా ఎప్పుడైతే రాలేదో, నియమం ప్రకారం రాలేదు, వెంటనే తండ్రి అయినటువంటి దేవుడు వారిని అంగీకరించేటటువంటి ప్రయత్నం చేయలేదు. ఆ తర్వాత 15వ అధ్యాయము 9వ వచనం మత్తయి సువార్త, అటువంటి మనుషులు కల్పించినటువంటి పద్ధతులు ఎప్పుడు కూడా దైవోపదేశంలో బోధింపడినప్పుడు కూడా అది దేవుని యొక్క ఉపదేశం కాదు, మానవుని యొక్క పద్ధతే, మానవుని యొక్క కల్పితమైనటువంటి పద్ధతే, అది కూడా జాగ్రత్త అనేటువంటి విషయాన్ని మనం ముందస్తుగానే జ్ఞాపకం చేస్తున్నాం. తర్వాత యోహాను రాసినటువంటి పత్రిక 2వ పత్రిక 9వ వచనం నుండి మనం చదువుతున్నప్పుడు, క్రీస్తు బోధ యందు నిలిచి ఉండగా దాన్ని విడిచి ముందుకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపనివాడు, ఆ బోధ యందు నిలిచి ఉండేవాడు తండ్రిని కుమారుని అంగీకరించేవాడు.
కాబట్టి క్రీస్తు బోధ ఎక్కడ మనం చూడగలం? క్రొత్త నిబంధనలో చూడగలం. సువార్తల్లో క్రీస్తు వారి జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు, ఆ తర్వాత పత్రికల్లోకి వచ్చిన తర్వాత, ఆ అపోస్తుల కార్యంలోకి వచ్చిన తర్వాత అపోస్తుల కార్యంలో సంఘ చరిత్రను అంతటిని కూడా అపోస్తులు ఏ విధంగా చేశారు, ఆదిమ సంఘం ఏ విధంగా యేసు ప్రభువుని ప్రకటించింది, దేవుని సేవించింది, ఇవన్నీ విషయాల్లో సంఘ చరిత్ర అంతా కూడా అపోస్తుల కార్యగ్రంథం ప్రకటిస్తున్నప్పుడు, తర్వాత పత్రికల దగ్గరికి వస్తున్నప్పుడు క్రైస్తవుడి యొక్క విశ్వాస జీవితం ఎలా కొనసాగాలి, ఈ విషయాలు ప్రస్తావిస్తున్నాం. అంటే ఇప్పుడు క్రొత్త నిబంధనలో క్రీస్తు వారి యొక్క బోధ ఇమిడి ఉన్నప్పుడు క్రీస్తు బోధ యందు నిలిచి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ క్రీస్తు బోధ యందు కనుక మనం నిలిచి ఉండకుండా ఆరాధనలో కానీ, ప్రభువుల విషయంలో కానీ, కానుకల విషయంలో కానీ, లేకపోతే స్థలం విషయంలో కానీ, లేకపోతే ఇంకా కృత నిబంధన సంబంధమైనటువంటి విషయాలన్నింటిలో కూడా ఆయన బోధ మనకి స్పష్టీకరిస్తున్నప్పుడు దాన్ని విని లోబడకపోతే కనుక మనం కూడా ఆ బోధ నిలిచి ఉండకపోతే దేవుణ్ణి అంగీకరించినటువంటి వాడిగా మనం పరిగణింపబడతాం. కాబట్టి వార్నింగ్ ఇస్తున్నాడు అనమాట. కాబట్టి ఆ బోధను అంగీకరించినటువంటి వాడే, ఆ బోధ ఎందు నిలిచి ఉన్నటువంటి వాడే తండ్రిని కుమారుణ్ణి అంగీకరించినటువంటి వాడిగా పరిగణింపబడతాడు. తర్వాత భిన్నమైనటువంటి బోధ వస్తుంది అని చెప్పి మొదటి శతాబ్ద కాలంలోనే కల్తీలో ఉన్నటువంటి సంఘస్థులందరూ కూడా భిన్నమైనటువంటి బోధకు తిరిగినప్పుడు పౌలు దాన్ని ఖండించాడండి. మేము బోధించినటువంటి బోధ తప్పితే ఆకాశం నుండి పరలోకం దేవుని దూతలు వచ్చి ప్రకటించినా సరే ఆ బోధ విని కనుక మీరు లోబడితే కనుక శాపగ్రస్తుడు అని చెప్పి ప్రకటన. అంటే భిన్నమైనటువంటి బోధ ఆనాటి దినాల్లోనే ప్రారంభించబడి, కాబట్టి అప్పుడు నేటి దినాల్లో ఆ భిన్నమైనటువంటి బోధ మరింత విన్నతంగా ఎంత భయంకరంగా ప్రకటింపబడుతుందో మనం ఆలోచన చేస్తున్నాం. కాబట్టి ఆ బోధ వైపు తిరిగితే కనుక శబ్దగ్రహతులు అవుతాం, శపించబడతాం అనే విషయాన్ని స్పష్టీకరిస్తున్నాడు. ఆ తర్వాత ప్రకటన గ్రంథం 22 అధ్యాయం 18-19 వచనాల్లో మరొక హెచ్చరిక. ఈ గ్రంథంలో ఉన్నటువంటి వాటికి ఏమైనా విషయాలు కలిపినా చెరిపినా సరే గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు శాపాలన్నీ కూడా విశ్వాసులమైనటువంటి జీవితాలకు వస్తాయి. తర్వాత ప్రకటన గ్రంథం 22 అధ్యాయం 18-19 వచనాలు. ఈ గ్రంథం ఉన్నటువంటి ప్రవచన వాక్యములు విని ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినది మనగా, ఎవడైనా వీటితో మరి ఏదైనా కలిపిన గ్రంథంలో వ్రాయబడినటువంటి తెగుళ్ళు దేవుడు వానికి కలిగించారు. కాబట్టి దేవుడు ఏదైతే నిర్దేశించి ఏదైతే తను మానవుల ద్వారా పొందుకోవాలని చూస్తున్నాడో దానికంటూ ఒక అధికారం ఉంది. అధికారాన్ని ఏర్పాటు చేసి ఆయనే అధికారపూర్వకంగా ఇచ్చాడు. దానికంటూ ఒక నియమాన్ని ఏర్పాటు చేశాడు, ఒక స్థిరమైన నిర్ణయాన్ని చేశాడు. ఆ నిర్ణయం ప్రకారం మనము దేవుని సన్నిధికి వెళ్ళి దేవుడిని ఆరాధించాల్సినటువంటి వారమైన. కానీ దాన్ని వదిలేసి మనుషులుగా మనకేది సంతోషమో దాన్ని మనం పెట్టుకుని దేవుడిని ఆరాధిస్తున్నాం అనేటువంటి కోణంలో కనుక ముందుకు వెళితే ఆ దేవుడిని మయంపరచడం పోయి అది వ్యర్థమైనటువంటి రీతిలో పరిణామపడుతుంది. ఈరోజు ఆరాధనలో అనేక రకమైనటువంటి అంశాలు చేర్చబడుతున్నాయి. అవన్నీ కూడా మానవుని యొక్క కల్పితముల చేత ప్రకటింపబడుతున్నాయి అనే విషయాన్ని, కల్పించబడుతున్నాయి అనే విషయాన్ని స్పష్టీకరిస్తున్నాడు. వాటన్నిటి ద్వారా తెగుళ్ళు వస్తున్నాయి అని చెప్పి. తర్వాత కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం చివరగా మరొక హెచ్చరికను మనం ఆలోచన చేస్తున్నప్పుడు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము, సహోదరులారా, మీరు మమ్మల్ని చూచి లేఖనముల యందు రాసి ఉన్నటువంటి సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకుని మీరు ఒకని పక్షం మరి ఒకరి మీద ఒప్పుకోకుండా ఉన్నట్లు ఈ మాటలు మీ నిమిత్తమై నా మీదను అప్పుల మీదను పెట్టుకుని సాదృశ్యంగా చెప్తున్నాను. ఏమని చెప్తున్నాడు? మీరు ఈ లేఖనముల యందు రాసి ఉన్నటువంటి సంగతులను అతిక్రమింపకూడదు. ఎలాగా? మీరు మమ్మల్ని చూచి ఈ లేఖనంలో యందు ఉన్నటువంటి సంగతులు, రాసి ఉన్నటువంటి సంగతులు అతిక్రమింపకూడదని నేర్చుకోండి. అంటే అపోస్తులు ఏం చేస్తున్నారు? ఏ లేఖనంలో అయితే వాళ్ళకి ప్రకటన పడినాయో ఆ లేఖనం ప్రకారం తమ జీవితాన్ని, తమ యొక్క మనుగడను, తమ విశ్వాస సంబంధమైనటువంటి కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ఇప్పుడు కొనసాగిస్తున్నటువంటి వాళ్ళు ఏమంటున్నారంటే, అయ్యా సహోదరులారా, లేఖనంలో ఉన్నటువంటి మమ్మల్ని చూస్తున్నప్పుడు లేఖనంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మేము నెరవేరుస్తున్నాం కనుక లేఖనంలో రాసినటువంటి సంగతులు అతిక్రమింపకూడదు. మేము అతిక్రమింపట్లేదు, మీరు మమ్మల్ని చూసినప్పుడు మీరు కూడా అతిక్రమింపకూడదు అనే విషయాన్ని స్పష్టీకరిస్తున్నారు. అంటే అపోస్తులు ఏదైతే బోధించారో అది ఆదిమ సంఘం చేసింది. ఆదిమ సంఘం ఏదైతే చేసిందో నేటి దినాల్లో అది మనం చేయాల్సినటువంటి వారమే. అపోస్తుల బోధన అనుసరిస్తూ మన విశ్వాస సంబంధమైనటువంటి కార్యక్రమాలు కానీ, ఆరాధనలో జరుగుతున్నటువంటి అంశాలన్నీ కూడా ఆ విధంగా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అది మినహాయించి దాన్ని అధికారాన్ని పక్కన పెట్టి, ఆ నియమాలను పక్కన పెట్టి, ఆ నిబంధనలను పక్కన పెట్టి మనము మన ఇష్టానుసారంగా మన సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉప్పొంగుతూ మానవ కల్పించినటువంటి పద్ధతుల చేత వెళ్ళి దేవుడిని ఆరాధించేటటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు దాన్ని అంగీకరించడు. కాబట్టి కయ్యూని యొక్క అర్పణ తిరస్కరించబడింది. కారణం అక్కడ క్రియలు చూశాడు. ఆ క్రియలు సరిగ్గా లేనటువంటి కారణాన్ని బట్టి ఆ కయ్యూని యొక్క అర్పణను తిరస్కరించే ప్రయత్నం చేశాడు. ఆ తదుపరి ధర్మశాస్త్రం ఇచ్చాడు. ధర్మశాస్త్రం స్పష్టీకరించాడు వాళ్ళకి, మీరు ఈ నిప్పుల గుండం మీద వేసినప్పుడు, లేకపోతే ఈ బలిపీఠం మీద మీరు నిప్పు రాజు పెట్టినప్పుడు దాని మీద బలి అర్పించేటటువంటి ప్రయత్నానికి ముందు
ఆ నిప్పు ఆరకుండా మీరు చూసుకోవాలి. ఆ నిప్పు కణికలను మీరు తీసుకుని దాని మీద దూపార్థం వేసుకుని, దూపద్రవ్యం వేసుకుని మీరు దూపం వేసుకుని మమ్మల్ని సేవించాల్సినటువంటి ప్రయత్నం చేయాలి. కానీ వాళ్ళు ఏం చేశారు, అదంతా ఆరిపోయేటటువంటి రీతిలో నిర్లక్ష్యాన్ని వహించారు. ఆ తర్వాత ఎప్పుడైతే ఆరిపోయిందో వేరొక అగ్నిని తీసుకొచ్చి దానితో రగలబెట్టి దేవుడిని ఆరాధించేద్దాం అన్నటువంటి ధోరణిలోకి వచ్చారు. దేవుడు అంగీకరించలేదు. వాళ్ళ ప్రాణాలను అప్పుడే తీసివేసేటువంటి ప్రయత్నం. తర్వాత దేవుడు ఎవరినైతే అనుమతించాడో అధికారపూర్వకంగా వాళ్ళే దేవుని యొక్క పరిచర్యం చేయాలన్నటువంటి స్థితిని అక్కడ సంఖ్యాకాండంలో జ్ఞాపకం చేస్తారు. దేవుడు మోషే, అహరోనులు, లేవి కుటుంబకులకి ఆ గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. కానీ కోరహ ఏం చేశాడు, అందరూ పరిశుద్ధులమే, మేము కూడా చేసేస్తాం. దాన్ని అనాథరైజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని దేవుడు అంగీకరించే ప్రయత్నం చేయలేదు. కాబట్టి అక్కడ వాళ్ళు సేవించబడినటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఆ తర్వాత 4వది మత్తయి సువార్త 15 యేసుప్రభువు వారు స్పష్టీకరించారు. మానవులు కల్పించినటువంటి పద్ధతులు ఎప్పుడు కూడా దైవోపదేశం కావు. దేవుని దగ్గర నుండి వచ్చిందే దేవుని యొక్క ఉపదేశం అవుతుంది. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే మానవులు కల్పించినటువంటి పద్ధతులే దేవుడు ఉపదేశించాడని చెప్పుకొంచు తండ్రి అయినటువంటి దేవుడిని వ్యర్థంగా ఆరాధిస్తున్నారు అన్నటువంటి విషయాన్ని స్పష్టీకరించారు. కాబట్టి మనం చేస్తున్నటువంటి విషయం విమోచన సంకల్పంలో ఉన్నటువంటి 4 విషయాలు వినాలి, విన్న తర్వాత విశ్వసించాలి, విశ్వసించిన తర్వాత మారు మనసు పొందాలి, మారు మనసు పొందిన తర్వాత ఒప్పుకోవాలి, ఒప్పుకున్న తర్వాత బాప్తిసం పొందాలి. ఇది పద్ధతి. అది మినహాయించేసి నీ ఇష్టానుసారంగా ఏదో ఒకటి చేసేటటువంటి ప్రయత్నం చేస్తే అది అంగీకరించబడదు. ఆ తర్వాత ఆరాధనలో పాటలు ఉండాలి, ఆ క్రమంలో ప్రార్థన ఉండాలి, వాక్య ధ్యానం ఉండాలి, వాక్య ప్రకటన ఉండాలి, ప్రభు వల్ల కార్యక్రమం జరగాలి. ఆ తదుపరి కానుకలు అర్పించేటువంటి ప్రయత్నం జరగాలి. కేవలం ఆదివారం పూట మాత్రమే కానుకలు సేవించేటటువంటి ప్రయత్నం, కానుకలు సమర్పించుకునే ప్రయత్నం చేయాలి. అది మినహాయించి దాంట్లో మరేదైనా మనం చేర్చుకున్నట్లయితే అది కూడా అధికారపూర్వకమైనటువంటి నియమాలతో కూడుకున్నటువంటి ఆరాధన కింద అంగీకరించబడదు. తర్వాత ప్రభు బల విషయంలో ఇచ్చినటువంటి కండిషన్స్ ఉన్నాయి. ప్రభు బల విషయంలో చాలామంది ప్రభు బల విషయంలో వాళ్ళు తీసుకుంటున్నటువంటి రొట్టెల విషయంలో వాళ్ళు తీసుకుంటున్నటువంటిది, తర్వాత చాలామంది కోకో కోలాలను ఇంకా డ్రింక్ బాటిల్స్ కూడా ఉపయోగించుకుని ప్రభు రక్తం కింద దాన్ని పెట్టుకుని ఆ కార్యక్రమాలు నడిపించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. దాని గురించి బోధ ఏముందో, అక్కడ ఏమి ఉపయోగించాలో ఇవన్నీ కూడా మనం ఆలోచన చేయాల్సినటువంటి వారమైన. ఆ క్రమంలోనే మరి మెకానికల్ ఇన్స్ట్రుమెంట్స్ని దేవుడు ఆరాధనలు అంగీకరిస్తున్నాడా, దాన్ని ఆజ్ఞాపించాడా, ఆ విషయాలను కూడా మనం ఆలోచన చేసుకోవాలి. అది అధికారపూర్వకంగా ఉన్నట్లయితే నువ్వు చేస్తే వెల్ అండ్ గుడ్, నీ ఆరాధన అంగీకరించబడుతుంది. అది అధికారపూర్వకంగా లేకుండా నువ్వు కల్పించినటువంటి వాడివైతే ఖచ్చితంగా దేవుని ఎదుట శాపగ్రస్తుడిగా పరిగణింపబడతాం. కాబట్టి ఇవన్నీ గమనించినటువంటి దేవుడు చివరికి మన ఆరాధన విషయంలో అనేక రకమైనటువంటి హెచ్చరికలు ఇచ్చాడు. యోధాపత్రికలో ఆ యొక్క కయ్యంలాగా తిరగబడమాకండి, కోరహలాగా దేవుని తిరస్కరించమాకండి అని చెప్పాడు. తర్వాత మనుషుల పద్ధతిని అనుసరించి దేవుడిని ఆరాధన చేయమాకండి అని చెప్పాడు. తర్వాత క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక మీరు తిరిగిలాడితే కనుక మీరు దేవుడిని అంగీకరించినటువంటి వారుగా పరిగణింపబడ్డారని చెప్పాడు. ఆ క్రమంలోనే గల్తీలకు రాసినటువంటి పత్రిక 1:6-11 భిన్నమైనటువంటి బోధకు మీరు తిరిగితే కనుక శాపగ్రస్తులు అని చెప్పాడు. ఆ తర్వాత ప్రకటన గ్రంథం 22:18-19 ఈ గ్రంథంలో ఉన్న విషయాలకి ఏమైనా కలిపితే కనుక తెగులు మీ మీదకి వస్తాయని చెప్పాడు. ఆ క్రమంలోనే అపోస్తలుడైన పౌలు, సహోదరులారా మీరు మా యందు చూస్తున్నటువంటి సంగతులు మేమేవైతే లేఖనం ప్రకారం విని వాటిని ప్రకారం నడుస్తున్నామో మీరు మమ్మల్ని చూస్తే ఈ లేఖనాలు మీరు అతిక్రమింపడం ఉంటారు అనే విషయాన్ని స్పష్టీకరిస్తున్నాను. కాబట్టి అపోస్తలులు చేసినటువంటి ఆ విషయాలను మనం గమనిస్తే మనకి యొక్క అధికారపూర్వకమైనటువంటి నియమాలతో కూడుకున్నటువంటి ఆరాధన అంటే ఏంటో, ఒక వ్యక్తి దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలు ఇట్లాంటి దినాల్లో ఏ కార్యక్రమం ఏ విధంగా చేయాలో ఇవన్నీ కూడా అపోస్తలుల బోధ ద్వారా మనకు అర్థమవుతాయి. అవి దేవుని దగ్గర నుండి మనకు అనుగ్రహించబడినటువంటి విషయం. కాబట్టి ఒక విషయాన్ని గుర్తుంచుకో, ఆరాధన ఎప్పుడు కూడా ఓ సామాన్యుడు వెళ్ళి తండ్రి అయినటువంటి దేవుణ్ణి సంతోషపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. తండ్రి అయినటువంటి దేవుని దగ్గరికి వెళ్ళి అతని ఎదుట సాగిలిపడేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు, అతను గొప్ప చేసే ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఆ గొప్ప చేసే ప్రయత్నంలో ఆయన ఏ విధంగా కోరుకుంటున్నాడో ఆ విధంగా మనం వెళ్ళాల్సినటువంటి వారమే ఉన్నాం. కానీ మన చిత్తానుసారంగా మనం వెళ్ళి నిన్ను గొప్ప చేస్తున్నాను, నిన్ను సంతోషపెడుతున్నాను అనేటువంటి ఆలోచన కలిగి ఉంటే కనుక అది అవాస్తవం అవుతుంది. దాని ద్వారా వ్యర్థంగా పరిగణింపబడుతూ వ్యర్థమైనటువంటి ఆరాధన అవుతుంది. చివరికి దేవుడు ఆదేశించిందని నువ్వు చేసావు కనుక, నువ్వు కలిపేవు కనుక కొన్ని విషయాలు నీ మీదకి శాపాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి నేటి దినాల్లో దేవదేవుడు ఆరాధించబడాలని కోరుకుంటున్నాడు. ఎవరి ద్వారా అంటే తాను సృజించినటువంటి మన చేత, మానవులమైనటువంటి మన చేత ఆయన ఆరాధించబడాలని కోరుకుంటున్నాడు. కాబట్టి ఆయన ఆరాధించాలంటే ఎటువంటి నియమాలతో నిబంధనల చేత ఆరాధించాలో ముందుగానే యేసుప్రభు ద్వారా స్పష్టీకరించాడు. ధర్మశాస్త్రంలో మోషే ద్వారా స్పష్టీకరించాడు. పితరుల కాలంలో కొన్ని కుటుంబ యజమానుల ద్వారా వాళ్ళకి స్పష్టీకరించాడు. అన్నీ కూడా స్పష్టంగా తెలియజేశాడు. కాబట్టి ఏ కాలంలో ఏ విధమైనటువంటి స్థితిగతులు ప్రకటించాడో వాటన్నింటినీ స్పష్టంగా తెలుసుకుని మనం దేవుని దగ్గరికి వెళ్ళి ఆరాధన చేసేటువంటి ప్రయత్నం చేయాలి. అది లేనప్పుడు నువ్వు చేస్తున్నటువంటి ఆరాధన వాక్యం అంగీకరించినటువంటి ఆరాధనైనా అది అధికారపూర్వకంగా ఇవ్వబడిందా,
దానికంటూ నియమం దేవుడు నిశ్చయించాడా, దేవుడు బోధించాడా, ఉపదేశించాడా, ఇవి ఆలోచన. ఒకవేళ అది కాకుండా ఇది మనుషుల చేత కల్పించబడింది, దాన్ని పరిశీలన చేసుకుని కనుక నువ్వు ఆరాధించగలిగితే అప్పుడు నువ్వు చేస్తున్నటువంటి ఆరాధన వ్యర్థంగా పరిగణించబడకుండా దేవుని చేత గొప్ప స్థాయిలో అంగీకరించబడడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం నేటి దినాల్లో చేస్తున్నటువంటి ఆరాధన వాక్యానుసారంగా ఉందో లేదో ఒకసారి పరిశీలన చేసుకుని, సందేహాలు ఉంటే కనుక ఇది నిత్యజీవానికి సంబంధించింది, దేవదేవునికి సంబంధించినటువంటి విషయాలు ఇవి. కాబట్టి దేవుని యొక్క జ్ఞానానుసారంగా వీటిని మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కనుక వాటిని మరింత వివరణపూర్వకంగా మనందరం కూడా తెలుసుకుని మరి దేవుని సేవించడానికి ముందుకు వెళ్ళడానికి మనందరం కూడా ప్రయత్నం చేద్దాం. అట్టి ప్రయత్నంలో దేవుడు తన మహాకృపను మన పక్షాన కనపరిచి సత్యాన్ని మరింత గ్రహించగలిగేటువంటి భాగ్యాన్ని మనందరం కూడా దయచేయలాగిన దేవుడు తన యొక్క ఉన్నతమైన కృపను మన పక్షాన కనపరచులాగిన మనం దేవుని ఎదుట ఎప్పుడు కూడా విజ్ఞాపన చేసుకుంటూ మనం మనగొండ ముందుకు కొనసాగించే ప్రయత్నం చేద్దామండి. అందరికీ వందనాలు.